భూభాగ విక్రయాలు మణియార్ సోలంకి జయకుమార్ బ్రహ్మతేజ విత్తనాలు మరియు పురుగుల మందు రాజేశ్వర్ రెడ్డి మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయితేజ మాజీ గంగాధర సాల్ మరియు సర్పంచ్. పోయినసారి అల్ల పెట్టిన అల్ల సంపూర్ పెట్టి మా దాంట్లో మక్క పెట్టిన అవే మామూలు అంటూ పెద్దవి వస్తున్నాయి మరి దాని పక్కన ఎందుకు వస్తున్నాయి అంటున్నా జరిగే కొమ్మని ట్రాన్స్ఫర్ మేము సింగిల్ విలేజ్లో మేము కంపల్సరీ మీటింగ్ పెట్టి ప్రచారం చేస్తాం కొత్త రకం గురించి కూడా. ఇప్పుడు ఇది ఒక 4-5 రోజుల్లో హార్వెస్టింగ్ అవుతుంది. మనకు ఎంత దిగుబడి వచ్చేది అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి. అది డీలర్కి కానీ కంపెనీ వాళ్ళకి కానీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే దీనికి 4 ఎకరాల ప్లాట్ కాబట్టి 4-5 రోజుల్లో తెలుస్తుంది. అది తెలియపరుస్తాం కూడా మేము. ధన్యవాదాలు. వెంకటరామయ్య గారు అని వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ కొడుకు ప్రభాకర్ రావు గారు అని 2002 అప్పుడు మన మల్లికా బీటీ పల్లి బీటీ విన్నారా పత్తి విత్తనాలు. అప్పుడు భోజనం మీరు ఎప్పుడు కూడా మనం బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుండే. ఇక్కడ నుంచి కన్జర్వేటరీ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్ఎన్ మూర్తి అన్నారు. అది స్టేపుల్ లెంత్ లాంగ్ స్టేపుల్ లెంత్ వచ్చిన తర్వాత పత్తి విత్తనాలు అంటే అప్పటి నుంచి కూడా ఏంటంటే ఒక మంచి షేర్ అనేది తీసుకుంటుంది. మన మొక్కజొన్నలో విన్నర్ అనేది అందరికి తెలుసు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి కొందరు రైతులు కానీ డీలర్స్ కానీ ఇంకా నమస్తే అండి. మేము ఇక్కడ న్యూస్ సీడ్స్ కంపెనీ నుంచి మేము మొక్కజొన్న చేనులో మీటింగ్ పెట్టడం జరిగింది. మన గంగాధర్ గారని ఆయన చేనులో మనం మీటింగ్ పెట్టినాం. మొక్కజొన్న విన్నర్ న్యూస్ సీడ్స్ విన్నర్ మొక్కజొన్న మీద మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే మన గంగాధర్ గారు అలా అభిప్రాయం చెప్తారు. మాది నిజామాబాద్ జిల్లా సాలూరా మండల్ సాలూరా మండల్ కొమ్మన్పల్లి గ్రామ నివాసి. మేము గత 4-5 సంవత్సరాల నుంచి మొక్కజొన్న ఎక్కువ శాతంలో పండిస్తున్నాము. అందులో ఎక్కువగా పండించేది విన్నర్ 8352. అయితే దిగుబడి బాగుంది. పోయిన అంతకుముందు 2 సంవత్సరాల క్రితం 50 క్వింటాలు వచ్చింది. మొన్న 46 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు కూడా 46 క్వింటాలు 50 క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నాం. పంట శాతం అయితే బాగుంది, మొలక శాతం కూడా బాగుంది. ఎందుకంటే కండె మీద ఈ పొరలన్నిటి తక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి దిగుబడి ఆశించిన విధంగానే వస్తుందని అనుకుంటున్నాం. బాగుంది. రైతుల అభిప్రాయం మేరకు ఏంటంటే విన్నర్ ఏంటంటే ఇక్కడ విస్తీర్ణ దగ్గర 100 ఎకరాల్లో రైతులు వేస్తున్నారు గత 2 సంవత్సరాల నుంచి. అదే నమ్మకంతో ఈసారి కూడా వేసిండ్రు. మంచి దిగుబడి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మేము ఒక దగ్గర 200 రైతులతో మీటింగ్ చేయడం జరిగింది ఈరోజు. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క రైతుల అభిప్రాయం కూడా చాలా బాగుంది విన్నర్ పైన. అదేవిధంగా మా డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మతేజ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సాలంపాడు నాగేశ్వర్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. అయితే సార్ ఇంకోటి ఏంటంటే ఈ న్యూజివీడ్ కంపెనీలో ఇప్పుడు విన్నర్ మేజ్ ఉంది కదా 8352, ఇది కాకుండా ఇంకా కొత్త వంగడాలు తీసుకొచ్చి దిగుబడి పెంచడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. మేము కంపెనీ కూడా 8413 అనేది తీసుకురావడం జరిగింది. వచ్చే సంవత్సరం ఏంటంటే అది యాసంగిలో కంపల్సరీగా కమర్షియల్గా ఇస్తాము. నేను ప్రతి ఒక్క రైతులు కోరుకునేది ఏంటంటే కంపల్సరీ అది అందరూ వాడండి. చాలా మంచి రకం, తెగులు తట్టుకునే గుణం ఉంది దాంట్లో.
ఇంకొకటి ఏంటంటే సమానమైన కంకులు, తర్వాత చివరి దాకా గింజలు నిండుకుని ఉంటుంది. అదే ఏదైతే విన్నర్ వేస్తున్నారో అదే విధంగా మీరు అదే నమ్మకంతో విన్నర్ గోల్డ్ అని కొత్త రకం కూడా వేయండి, మంచి దిగుబడి పొందుతారు. డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వర రెడ్డి గారికి కూడా అభిప్రాయం కోరుకుంటున్నాను. నూజివీడు విన్నరు 8352 మంచి దిగుబడులు వస్తున్నాయి. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కొమ్మనపల్లి, సాలంపాడు, కొప్పర్తి, సాలూరా క్యాంపు అందరు మంచిగా దిగుబడి వస్తుంది, అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా బాగా వేశారు, మంచి దిగుబడులు వస్తాయని అనుకుంటున్నాము. కంపల్సరీ మేము డిస్ట్రిబ్యూటర్ ఇంకా రైతులు ఏదైతే చెప్తున్నారో కంపల్సరీ దానికి సహకరిస్తాము, కంపల్సరీ దానికి కట్టుబడి ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు రైతులు ఏదైతే కొత్త వంగడాలను కోరుకుంటున్నారో కొత్త రకము కంపల్సరీ వచ్చే యాసంగికి మేము మన నాగేశ్వర రెడ్డి గారి దగ్గర కంపల్సరీ ప్లేస్మెంట్ చేసి కొత్త రకం ఇచ్చేసుకుంటాం. అందరు రైతులు అది వాడి ఇంకా మంచి దిగుబడి తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ విన్నర్ అయితే మా దగ్గర ఈ 10 సాలూరా మండలం 10 విలేజ్లు అయితే ఇప్పుడు మక్క కొన్ని 1000 ఎకరాలలో ఉంది. అయితే అందులో 1000 ఎకరాలలో ఒక 600-700 ఎకరాలు నూజివీడు కంపెనీ మక్కానే ఉంది విన్నరు. అయితే మాకు జర దిగుబడి తగ్గుతుందేమో అని అనుకుంటున్నాం కాబట్టి కొత్త వంగడాలు తీసుకొచ్చి ముందే మొలక శాతము ఏదైతే లాట్ నెంబర్లు ఇస్తారో ఆ మొలక శాతం ముందే చెక్ చేయించుకొని మాకు రైతులకు ఇస్తే బాగుంటుందని. ఇంకోటి వీళ్ళు మక్క ఇత్తనాలు ఇయ్యకన్నా ముందే మాకు ఇచ్చే ముందు వచ్చి